హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ట్యూబర్ భారతి ఛానల్. ఈరోజు మనందరికీ చాలా స్పెషల్ రోజు అండి. ఎందుకంటే వంటింట్లో పనులు చేస్తూ ఉంటాం మనం ఎన్నోసార్లు. అరే, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ఈ క్యారెట్ని మనం తొక్క తీస్తున్నాము, దీన్ని వెల్లిపాయని ఇలా దంచేస్తున్నాము, దీన్ని ఏంటి అని చాలాసార్లు చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, ఈరోజు మనందరం కిచెన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ చేసే పనులను, అక్కడ ఉండే వస్తువులను, వాటితో చేసే పనులను ఏమంటారు, ఎలా అంటారు అనేది మాత్రం తప్పకుండా నేర్చుకుందాం. మరి ఇంకా ఆలస్యం దేనికి? హలో, ఆడవాళ్ళకు మాత్రమే కాదండోయ్, మనం ఎన్నో నలభీమ పాకాల గురించి కూడా చూసాము. ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీబడి, నో జెండర్ బయాస్. కిచెన్లో ఎప్పుడు కూడా లైట్ వేసుకోవడం సర్వసాధారణం. అది అపార్ట్మెంటే కానివ్వండి, ఇండిపెండెంట్ హౌసే కానివ్వండి, కొంచెం వెలుతురు బాగా ఉండాలి మనకు. ఎందుకంటే వంట చేస్తాం కాబట్టి, చూసి చేయాలి కాబట్టి. సో ఫస్ట్ మనం లైట్ వేసుకుంటాం. అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం బ్రైట్గా ఇల్యూమినేటెడ్ అయి ఉండి పెద్ద లైట్ వేసి ఉంటే బాగుంటుంది. సో లైట్ వేయండి, స్విచ్ ఆన్ ద లైట్. అక్కడ మనకు పైన చిన్న ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, దాని ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంటాం. అంటే అక్కడ వచ్చే పొగ కానీ, ఆ వేడి కానీ అదంతా కూడా బయటకి పంపడానికి దాన్ని మొత్తం సక్ చేసి బయటకు పంపుతుంది అనమాట. సో వీలైనంత వరకు అది వేసుకొని వంట మొదలెడితే బాగుంటుంది. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేయండి, టర్న్ ఆన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్. కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాయి కాబట్టి వాటిని బయటకు తీసుకుంటాం. సో కూరగాయలు ఫ్రిడ్జ్ నుండి తీయండి, టేక్అవుట్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ కానీ రిఫ్రిజిరేటర్ కానీ ఏదైనా పర్వాలేదు. కూరగాయలు ఫ్రిడ్జ్ నుండి తీయండి, టేక్అవుట్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్. తర్వాత ఏం చేస్తాం, వాటిని కట్ చేసుకుంటాం. మీరు ఈలపీడతోనే కానివ్వండి, నైఫ్తోనే కానివ్వండి, కత్తితోనే కానివ్వండి, ముక్కలుగా కోసుకుంటాం. సో వాటిని ఏమంటాం మనము, కట్టింగ్ ఇంటూ పీసెస్. వెజిటబుల్స్ కట్ చేయాలి. ఏ వెజిటబుల్ ఉంటే దాన్ని కట్ ద క్యాబేజ్, కట్ క్యారెట్, కట్ బీట్రూట్, కట్ టొమాటోస్, లైక్ దట్. కట్ ది టొమాటోస్, కట్ ది టొమాటోస్. ఈ ముక్కలుగా కోయడం మామూలుగా మనం కూరలోకి వేసుకునేలాగా కోస్తాం. దాన్ని సింపుల్గా ముక్కలు కోయడం అంటే కట్ ద టొమాటోస్. ఏ వెజిటబుల్ కట్టింగ్ ఇంటూ పీసెస్ అనమాట, ముక్కలుగా కోయడం అంటే. చిన్న చిన్న ముక్కలుగా. మనమందరం కూడా సలాడ్ తింటాం. ఆ సలాడ్లోకి మనం ఏం చేస్తామంటే, ఇంగ్లీష్లో అయితే సాలెడ్ అంటారు, తెలుగులో మనం సలాడ్ అని చెప్తాము. ఆ సలాడ్లోకి చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా గ్రేటింగ్ చేసి సన్న సన్న పాయలుగా చేయడం కానీ, క్యూబ్స్గా చేయడం కానీ, అందంగా కనిపించడానికి రకరకాలుగా కోస్తాం. వాటిని కూడా ఏమంటామో తెలుసుకోవాలని మనకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది కదా, ఇంగ్లీష్లో ఎలా చెప్తామని. సో అలా చిన్న చిన్న ముక్కలుగా కోయడం, దాన్ని ఏమంటామంటే మనము చాపింగ్ అంటాం. చాపింగ్. ఇప్పుడు మనము టీవీలలో కూడా చూస్తాం, ఆనియన్ ఇట్లా పెట్టి టక 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 మాస్టర్ షెఫ్స్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ చాపింగ్. చాప్ ది ఆనియన్స్, చాప్ ద ఆనియన్స్. రేపటి నుంచి మీరు ఇదే పదం వాడాలండోయ్, చాప్ ది ఆనియన్స్. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం, చిన్న చిన్న ముక్కలుగా కోయడము, దాన్ని చాపింగ్ అంటారు. చాప్ ది ఆనియన్స్. క్యారెట్ ముక్కల్ని చాలా అందంగా కనపడాలని ఆరెంజ్ కలర్లో క్యూబ్ లాగా చేస్తాం మనం. క్యూబ్ 4 మూలలు ఇలా మ్యాథమెటికల్ క్యూబ్స్ చేస్తాం అనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే డైసింగ్. దాన్ని ఏమంటామండి, డైసింగ్ అంటాం. కటింగ్ క్యారెట్ ఇంటూ క్యూబ్స్, కటింగ్ క్యారెట్ ఇంటూ క్యూబ్స్, దాన్ని మనం డైసింగ్ అంటాం. అలాగే బీట్రూట్ను కూడా కట్ చేసుకోవచ్చు క్యూబ్స్ లాగా, చాలా అందంగా కనిపిస్తుంది అవన్నీ కలర్స్తో. మనము వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయ అంటారు కొంతమంది, దాన్ని కత్తితో కొంచెం మ్యాష్ చేసి ఆ తొక్కను తీసేసి దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాం. ఆ కత్తితోని నలిపేయడాన్ని ఏమంటారు యాక్చువల్గా అయితే, చూడండి ఇంగ్లీష్ వర్డ్స్ ఎలా ఉంటాయో. ఆ కత్తితో నలిపేయడం అంటే మ్యాష్ చేసేసి సన్నగా తరిగే దాన్ని మిన్సింగ్ అంటాం. ఏమంటాం, మిన్సింగ్ అంటాం. ఇది నాన్ వెజ్ చేసేటప్పుడు కూడా ఈ మిన్సింగ్ చేస్తూ ఉంటారు. మిన్సింగ్. మిన్స్ ది గార్లిక్, మిన్స్ ద గార్లిక్ అంటాం. ఇకపోతే క్యాబేజీని తీసుకుంటామండి మనము. క్యాబేజీని తీసుకొని, అది లీఫ్ కదా, అలా దాన్ని సన్నసన్నగా కత్తితో కట్ చేస్తాం. అలా చేయడాన్ని ఏమంటాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాం, క్యాబేజీని సన్నగా తరగడాన్ని ష్రెడ్డింగ్ అంటాం. ఏమంటామండి, ష్రెడ్డింగ్. షెడ్ ది క్యాబేజ్,
షెడ్ ద క్యాబేజ్ అంటే మనం సలాడ్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. క్యారెట్, తర్వాత ఇది క్యాబేజ్, ఆనియన్ చక్కగా వేసుకొని తినడానికి. నెయ్యి కావాలి కదా, ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం వంటకి. నెయ్యి ముద్దగా ఉంటుంది, అసలు చలికాలం అంటే ఇంకా ముద్దగా ఉంటుంది. ఆ నెయ్యిని మనం కాస్త స్టవ్ మీద పెడితే కరిగిపోతుంది. దాన్ని ఏమంటాం మనం? నెయ్యిని కరిగించు. మెల్ట్ ద ఘీ. నెయ్యిని కరిగించు. మెల్ట్ ది ఘీ. చపాతీలు చేయాలంటే పిండి కలుపుకోవాలి. గోధుమ పిండి తీసుకొని ప్లేట్లో వేసుకొని దాన్ని ఎలా కలుపుతాము, పిండి పిసుకుతాము, పిండి కలుపుతాము, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో రొట్టెలకు పిండి కలుపు. నీడ్ ద డౌ ఫర్ చపాతీస్. నీడ్ ది డౌ ఫర్ చపాతీస్. DOUGH సైలెంట్ ఇక్కడ. డ. నీడ్ ద డౌ ఫర్ చపాతీస్. పిండి కలుపుకున్నాం, పిండి పిసుకున్నామండి, కాసేపు అలా ఉంచేస్తాం. తర్వాత చపాతీలు చేసేటప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటాం. సో ఉండలు చేసి రొట్టెలను తాల్చు. కొంతమంది లాటా ఇస్తాము అని అంటారు. రొట్టెలు స్ప్రెడ్ చేస్తూ ఇట్లా బేల్నా అంటారు హిందీలో అనుకోండి. సో ఆ చపాతీల ఉండలు చేసి దాన్ని తాల్చడాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? అయితే మేక్ స్మాల్ బాల్స్ అండ్ రోల్ అవుట్ చపాతీస్. ఆ చపాతీలు చేయడాన్ని, ఆ రోలను పట్టుకొని దాన్ని రోల్ అవుట్ చపాతీస్ అంటారు. రోల్ అవుట్ చపాతీస్. టిఫిన్ అప్పుడు ఈ మినపప్పు బియ్యము కలిపి నానేసుకుంటాము ఇడ్లీకి, దోశకని. సో మినపప్పు బియ్యము కలిపి నానబెట్టు. యాడ్ రైస్ టు బ్లాక్ గ్రామ్ అండ్ సోక్ ఇట్. బ్లాక్ గ్రామ్ అంటే మినపప్పు. మనం స్ప్రౌట్ చేసుకుంటాం కదా సలాడ్కి, దాన్ని ఏమంటాం మనం? పెసలు అంటారు. గ్రీన్ కలర్లో ఉంటాయి. పెసరు పప్పు వస్తుంది దాని నుంచి. పెసలను నానబెట్టు. సోక్ గ్రీన్ గ్రామ్. సోక్ గ్రీన్ గ్రామ్. పప్పు బియ్యం నానేసుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు రుబ్బుకోవాలి మనం. సో పప్పు బియ్యం కలిపి రుబ్బు. రుబ్బడాన్ని ఏమంటాం మనం? గ్రైండింగ్ అంటాం. ఇంగ్లీష్లో గ్రైండింగ్ అంటాం. గ్రైండ్ ద మిక్సర్ ఆఫ్ బ్లాక్ గ్రామ్ అండ్ రైస్. అది కలిపి దోశల పిండికి రుబ్బిన తర్వాత ఏం చేస్తాం మనం? దాన్ని దోశల పిండిని పులియపెట్టు. అలాగే బయట పెడతాం, ఫ్రిడ్జ్లో పెట్టం. దాన్ని ఇచ్చేసిన కొంచెము పులవాలి అని చెప్పి. ఆ యాక్షన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఫర్మెంట్ ద దోశ బ్యాటర్. ఆ దోశల పిండి కొంచెం ఇలా లూజ్గా ఉంటుంది, ఇడ్లీ పిండిలా ఉండదు. సో ఫర్మెంట్ ద దోశ బ్యాటర్. పొయ్యిని ఆన్ చేసుకోవాలి మనం. అప్పుడేమంటాం మనం? పొయ్యి వెలిగించు. లైట్ ద స్టవ్. లైటర్ అంటారు కదండి, ఆ లైటర్తోనే మనం యూజువల్గా లైట్ చేస్తుంటాం. లేకపోతే అగ్గిపెట్టెతోనే కూడా మనం యూస్ చేస్తాం అప్పుడప్పుడు. అరే మంట చాలా పెద్దగా ఉంది, అప్పుడు ఏమంటాం మనము? మంట చిన్నగా చెయ్యి, తగ్గించు అంటాం. అప్పుడు మనము అదే పదాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? టర్న్ ద హీట్ డౌన్. టర్న్ ద హీట్ డౌన్ అంటాం. దాన్ని పెంచాలంటే టర్న్ ద హీట్ అప్. టర్న్ ద హీట్ అప్. టర్న్ ద హీట్ డౌన్. బంగాళదుంపల్ని ఉడకపెట్టు. బాయిల్ ఆర్ స్టీమ్ ద పొటాటోస్. బాయిల్ ఆర్ స్టీమ్ ది పొటాటోస్. బంగాళదుంపలు ఎక్కువగా ఉడికిపోయాయి. పొటాటోస్ ఆర్ ఓవర్ కుక్డ్. చాలా మెత్తగా అయిపోయినాయి అంటాం. దాన్ని ఏమంటాము? ఎక్కువగా ఉడికిపోయాయి. పొటాటోస్ ఆర్ ఓవర్ కుక్డ్. అరే ఇప్పుడే సూప్ చేసి పెట్టాను, సూప్ చాలా వేడిగా ఉంది, కాసేపు చల్లారనివ్వాలి. ద సూప్ ఈజ్ వెరీ హాట్. లెట్ ఇట్ బి కూల్ ఫర్ ఎ వైల్. ద సూప్ ఈజ్ వెరీ హాట్. లెట్ ఇట్ బి కూల్ ఫర్ ఎ వైల్. పొయ్యి మీద ప్యాన్ పెట్టు. కీప్ ద ప్యాన్ ఆన్ స్టవ్. ఇది ఒక మరీ ఇంట్రెస్టింగ్ పదం అండి, తాలింపు వేయటం. మనం అనుకుంటాం ఎన్నోసార్లు, చాలామందికి తాలింపు వేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని. దాన్ని ఏమంటారంటే టెంపరింగ్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? టెంపరింగ్. తాలింపు వేయటాన్ని ఏమంటాం? టెంపరింగ్. అందులో మనము ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ నూనెలో వేసేసి, హింగ్, కరీపత్తా, ఇవన్నీ ఎండుమిర్చి ఇవన్నీ వేసి చాలా ఇది ఈ ఏషియా కాంటినెంట్లో ఉండేటువంటి కొంతమంది ఆ స్వాద్, ఆ స్మెల్ గురించి చాలా చక్కటి రుచి వస్తుందని
పచ్చళ్ళల్లో కానీ, కూరల్లో కానీ, దాల్లో కానీ, సాంబార్లో కానీ, రసంలో కానీ అన్నింట్లో ఈ తాలింపు వేసుకుంటాం మనం. అదొక స్పెషల్ రుచి వస్తుందని. సో ఆ పదాన్ని మనము టెంపరింగ్ అంటారు. అవండి మై డియర్ ఫ్రెండ్స్, వంటింట్లో వాడేటువంటి కామన్ డైలీ వాడేటువంటి వాక్యాలకి ఇంగ్లీష్లో ఎలా చెప్పడం అనేది. అసలు మీరు చదువుతున్నారో లేదు ఎలా తెలియాలి నాకు? మీకు చిన్న టెస్ట్ లాంటిది పెట్టాలి కదా. ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను ఈసారి. నెక్స్ట్ వీడియోకి ఎదురు చూడండి, అందులో మీకు ఆన్సర్స్ వస్తాయి. మీరు ఆన్సర్ వెతుక్కొని, మీరు ఆన్సర్ తలుచుకొని, మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. పిండి జల్లెడ పట్టండి. పిండి జల్లెడ పట్టండి, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అలాగే రెండో క్వశ్చను, పాలు విరిగిపోయాయి. పాలు విరిగిపోయాయి, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సో ఈ 2 కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో ఫర్ యువర్ ఆన్సర్స్. అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.